రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వేరుశెనగ సాగులో యాజమాన్య పద్ధతులు, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సారు ఈ వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అంటే ఈ యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు. అంటే ఈ వేరుశెనగను మన ప్రాంతంలో రైతులు 3 కాలాలలో కూడా సాగు చేయడం జరుగుతుంది. అంటే రబీలోను, ఖరీఫ్లోను, తర్వాత వేసవిలోను. కాబట్టి ఇప్పుడు ఈ వేరుశెనగకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ వేరుశెనగ సాగుకు అనువైన రకాలు, నేలల గురించి ముందుగా తెలియజేయండి. అదేవిధంగా విత్తన మోతాదు ఎంత వాడాలి ఇత్యాది విషయాలు తెలియజేయండి. అంటే మనం 3 కాలాలలో కూడా వేరుశెనగను సాగు చేస్తున్నామన్నాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు వేసవి గురించి చెప్పుకుందాం. తర్వాత మిగతా కాలాలు కూడా ఇదే విధంగా మీరు కొన్ని మెలకువలు వాటికి సంబంధించి కూడా చెప్దురు. కానీ ఇప్పుడు సంబంధించి ఈ అనువైన రకాలు, నేలల గురించి ముందుగా తెలియజేయండి సార్. ముఖ్యంగా వేరుశెనగ అనేసరికి మనం ఏ కాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. అంటే ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, అలాగే వేసవిలో కానివ్వండి. ఖరీఫ్లో అయితే మనకు జనరల్గా జూన్, జూలైలో మనం సాగు చేస్తూ వస్తుంటాము. అలా మనకు రబీలో వచ్చేసరికి అక్టోబర్, నవంబర్ మాసంలో విత్తనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈ సమ్మర్ వచ్చేసరికి మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి లాస్ట్ వరకు మనం విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటే, ఎక్కడైతే నీటి పారుదల అవకాశం ఉండే ప్రాంతాల్లో వేసవి వేరుశెనగగా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో మన రకాల ఎంపికలు అనేది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వేరుశెనగలో దిగుబడి అనేది ఈ రకాల ఎంపిక మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఈ మొదట్లోనే మనం ఎంపిక చేసుకున్న రకాలే మంచి మేలైన, మంచి దిగుబడి ఇచ్చిన రకాల ఎంపిక చేసుకున్నట్లయితే రైతుకు కూడా మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే ఒకటి మనకు ఈ కదిరి 6 అనేది 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇది దాదాపు చూస్తే మనకు 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. అలాగే దీంట్లో ఆయిల్ కంటెంట్ చూస్తే దాదాపు మనకు చూసుకున్నట్టయితే 49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఎకరానికి వచ్చేసరికి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే స్తోమత ఉన్న మంచి రకం ఇది. ఏపీలో సాగు చేస్తున్న వేరుశెనగ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కదిరి 6 అనేది ఎక్కువగా సాగులో ఉంది. అలాగే దీనికి ఒక కదిరి 6 యొక్క గింజ పరిమాణం కూడా మామూలుగా గింజలతో పోలిస్తే కొంచెం పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సాగు విస్తీర్ణంలో పాపులర్ అయ్యి ఎక్కువ మంది రైతులు కూడా సాగు చేస్తూ వస్తున్నారు. సో అందుకని ఎక్కడైనా అవకాశం ఉంటే కదిరి 6 అనేది రకాన్ని ఎంపిక చేసుకొని సాగు చేస్తే బాగుంటుంది. దీంతోపాటు గ్రీస్మా అనేది కూడా ఎక్కువగా ఇది ఈ ఎక్కడైతే మనకు ఇసుక నేలలు ఉండి కొంచెం బెట్టకు తగులుతుంది అనుకున్న ప్రాంతాల్లో ఈ గ్రీస్మా వెరైటీని మనం ఎంపిక చేసుకొని చాలా ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టను తట్టుకుంటుంది. అంటే నీటి వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ నీటి తడులతో ఇది ఎక్కువగా మనం పండించడానికి అవకాశం ఉంటుంది. దీని పంటకాలం చూసుకున్నట్లయితే ఇది కూడా మన దాదాపు 100 రోజుల నుంచి 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసరికి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది గింజ పరిమాణం కూడా ఇందాక కదిరి 6 ఎలా చెప్పుకున్నామో దీంట్లో కూడా గింజ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అలాగే నూనె శాతం ఏంటంటే కదిరి 6 కంటే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 52% వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక రకం వచ్చేసరికి విశిష్ట. ఇది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రకము. అంటే మనకు 2023లో రిలీజ్ అయింది. ఇది కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిసంస్థానం నుంచి రిలీజ్ చేయబడింది. దీంట్లో పంటకాలం వచ్చేసరికి ఇది 110 రోజుల దాకా పంటకాలం ఉంటుంది. ఇది కూడా మనకు దిగుబడి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు వస్తుంది. ఎక్కడైతే మనకు నీటి తడులు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతానికి కూడా మంచి మేలైన రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం బెట్టను తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకం అనమాట. అలాగే దీంట్లో నూనె శాతం చూసినా కూడా 50% వరకు నూనె శాతం ఉంటుంది. అందుకని ఇలాంటి రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విశిష్ట అనేది మనకు వేరుశెనగలో వచ్చే ప్రధానమైన సమస్య అంటే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ ఆకుమచ్చ తెగులు కూడా తట్టుకుంటుంది. అలాగే మనకు ఇంకొక రకమైందంటే కోనార్క్ అనేది కూడా. ఇది కూడా మనకు పంటకాలం చూస్తే దాదాపు 110 రోజుల దాకా ఉంటుంది. దీంట్లో నూనె శాతం కూడా 49% దాకా ఉంటుంది. ఇది 14 క్వింటాల వరకే స్తోమత ఉన్న రకము. దీంట్లో ఇది కూడా గింజ పరిమాణం కొంచెం పెద్దదిగానే ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మనకు కదిరి 9 అనే రకం ఉంది. ఇది ముఖ్యంగా కాయలన్నీ కూడా చిన్న గుత్తికాయ రకం అంటుంటాము. అంటే కాయలకు చాలా చిన్నగా ఉంటాయి.
అలాగే గుత్తికాయ అంటే గుత్తులుగా కాస్తుంటుంది కాబట్టి చిన్న గుత్తికాయ రకంగా పాపులర్ అయిందనమాట. సో ఈ రకం కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు 110 రోజులాగా పంట కాలం దీంట్లో. ఇది కూడా దిగుబడి చూస్తే 14 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. నూనె శాతం వచ్చేసరికి దాదాపు దీంట్లో కూడా 52% వరకు నూనె శాతం ఉంటుంది. గింజ పరిమాణం కూడా మామూలుగా మిగతా రకాలతో పాటే ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనకు అదిరినైన రకానికి కూడా మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రకం ఏంటంటే కొంచెం ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది కాబట్టి సో ఎక్కడన్నా ఈ రకం దొరికినా కూడా మనం సాగులో తీసుకొని మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా పాపులర్ అనేది మనకి ఇసుక అంటే మనకు ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఇసుక నెలల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తూ వస్తుంటారు. సో కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఇదే ఉంటుంది. సో ఇసుక నెలల్లో ఎక్కువగా పాపులర్ అయిన రకం చూస్తుంటే ట్యాగ్ 24 అనేది. ఇది కూడా ఏంటంటే దాదాపు 100 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. సో ఆయిల్ కంటెంట్ కూడా దాదాపు దీంట్లో చూస్తే 49% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఎకరానికి 14 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. సో దీంట్లో గింజ బాగా ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువగా పచ్చికాయ కూడా వెళ్ళిపోతుంటుంది. అందుకనే ఇవన్నీ ఇదే మన నెల్లూరు కానివ్వండి కొత్తపట్నం ఏరియాలో అంటే కోస్టల్ బెల్ట్లో సాగు చేసిన వేరుశెనగ అంతా కూడా ట్యాగ్ 24 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిటీస్ కొద్ది దగ్గరగా ఉంటాయి కాబట్టి పచ్చికాయకు కూడా బాగా వెళ్ళి మంచి మార్కెట్ రేట్ సంపాదిస్తున్నారు కాబట్టి ఎక్కువ దానికి అలవాటు పడుతున్నారు. దాంట్లో కాకపోతే ఈ ట్యాగ్ 24లో సమస్య ఏంటంటే కాలర్ రాట్ ఎక్కువగా వస్తుంది, మొదల కూల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ మొదల కూల సమస్యను తగ్గించుకోవడానికి మనకు విశిష్ట అనేది ట్యాగ్ 24కు ప్రత్యామ్నాయ వెరైటీగా మనం ఎంపిక చేసుకుని మనం పాపులర్ చేయడం జరిగింది. సో ట్యాగ్ 24 వేసుకున్నా లేదా విశిష్ట వేసుకున్నా కూడా రైతులకు మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నేలలు అనేది చాలా ఎక్కువగా మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త. ఎందుకంటే నేల ఎంపికలో మనం జాగ్రత్త లేకపోతే మాత్రం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో నేలలు అంటే మనకు ఎక్కువగా ఈ వేరుశనగ ఎక్కడైతే సాగు చేస్తున్నా ఆ నేలకు తప్పకుండా ఏంటంటే ఎర్ర నేలలై ఉండాలి. దాంతోపాటు ఇసుక పొరలు కలిసినట్లయితే ఇంకా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎప్పుడు కూడా నేలన్నీ లూజ్గా అంటే వదులుగా ఉన్నట్లయితే ఆ ఊడలన్నీ కూడా బాగా దిగేసి కాయలు బాగా ఊరేదానికి అవకాశం ఉంటుంది. అలా నల్లరేగడి భూములు ఎంపిక చేసుకొని సాగు చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా దిగుబడులు తగ్గుతాయి. అంటే ఊడలు దిగడం దాంట్లో తక్కువగా ఉంటుంది, కాయ ఊరడం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి నల్ల నేలలు అంత సూట్ అవ్వవు. కానీ ఎర్ర నేలల్లో ఇసుక పొరలు కలిసిన నేలలు అయితే మాత్రం అనుకూలమైన నేలలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి విత్తన మోతాదు అనేది మామూలుగా చూసుకున్నట్లయితే అన్ని రకాలు అంటే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఏ రకం అంటే రకాలను బట్టి మనం విత్తన మోతాదు ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్తనం మన రకం ఏదైనప్పటికీ మన యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 70 కిలోల నుంచి 80 కిలోల దాకా ఒక ఎకరానికి మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే దాదాపు అనుకున్న మొక్కల సంఖ్య అనేది ఎకరముల పొలంలో ఉంటుంది. సో అందుకని ఎక్కువ దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో రకాల ఎంపికను అలాగే నేలలు అలాగే విత్తన మోతాదు ఈ 3 జాగ్రత్త తీసుకున్నట్లయితే అక్కడే దాదాపు రైతుకు కూడా కొద్దిగా ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఏదో ఈ 2 ఎకరానికి చాలామంది రైతులందరూ కోస్టల్ బెల్ట్ అంతా కూడా 2 క్వింటాల దాకా వేస్తుంటారు. 1.5 క్వింటాల నుంచి 2 క్వింటాల దాకా విత్తన మోతాదు వాడుతుంటారు. వేరుశెనగలో ప్రధానమైన ఖర్చు చూసుకున్నట్లయితే మనకు విత్తన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఆ విత్తన మోతాదు అనేది మనం ఎంత సిఫార్సు చేసామో అంత సిఫార్సు చేసినట్లు వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు పొందుతాయి. ఇలా 1.5 క్వింటాల్ 2 క్వింటాలు మనం వాడుకున్నట్లయితే ఖర్చు బాగా పెరిగిపోయి చివరిలో ఏదైనా దిగుబడి తగ్గింది అనుకోండి రైతు నష్టపోయే పరిస్థితులు వస్తుంటాయి. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఎంత సిఫార్సు చేసామో దాని ప్రకారం విత్తనం వాడుకుంటే మనకు కూడా రైతుకు కూడా వేరుశెనగలు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, బాగుంది. వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతుల్లో భాగంగా అనుకూలమైన రకాలు, నేలల గురించి, విత్తన మోతాదు గురించి కూడా చక్కగా తెలియజేశారు. మరి వేరుశెనగ అంటేనే ఎక్కువగా మరి దానికి కూడా పురుగులు తెగుళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ వేరుశెనగలో ఈ పురుగులు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్. మీరు చెప్పినట్టు వేరుశెనగలో ప్రధానమైన సమస్య ఏంటంటే మనం విత్తనం వేసిన తర్వాత నుంచే సమస్యలు వేరుశెనగలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో చూసుకుంటే మొదల కుళ్ళు సమస్య అనేది అంటే అక్కడక్కడ మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. మనం విత్తనం వేసిన తర్వాత 15 రోజుల నుంచి ఈ తెగులు సమస్య అనేది ఎక్కువగా వేరుశెనగలో గమనించడం జరుగుతుంటుంది. సో దీనికి ఏంటంటే మనకు భూమిలో ఉండే సిలిండర్ ద్వారా ఈ తెగులు సమస్య ఎక్కువ వస్తుంటుంది కాబట్టి దానికి తప్పకుండా విత్తన శుద్ధి అనేది ఒకటే పరిష్కారము. సో విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే 1 కిలో విత్తనానికి ఒక 3 గ్రాములు మ్యాంకో జెబ్ కానివ్వండి
లేకపోతే మనకు మ్యాంగో జబ్బు లేకపోతే కార్బనిజం కాంబినేషన్లో వచ్చిన సాప్ అంటుంటారు, అదైనా 3 గ్రాములు 1 కిలో విత్తనానికి. దాంతోపాటు ఒక ట్రైకోడర్మా విరిడి అనే జీవసేవించే శిలీంద్రనాశి కూడా మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక 8 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ కిలో విత్తనానికి కలిపి మనం ఎదబెట్టుకున్నట్లయితే భూమి ద్వారా సంక్రమించే ఈ మొదల కుళ్ళు సమస్యను చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్లో మనకు టెబికోనజోల్ అనేది ఉంటుంది. ఈ టెబికోనజోల్ కూడా మనకు ర్యాక్సిల్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంటుందండి. ఈ కెమికల్ కూడా మనం 1 కిలో విత్తనానికి ఒక 1.5 గ్రాములు కలుపుకున్నా కూడా మొదల కుళ్ళు రాకుండా ఉంటుంది. సో తెగులు సమస్య ఒకటే కాదు, దీంతోపాటు రసం పీల్చే పురుగుల సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్లయితే పేనుబంక కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి, మన పంట వేసిన తర్వాత 15 రోజుల నుంచి ఈ పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఆ పురుగుల సమస్యను నివారించుకోవాలంటే మనం విత్తనానికి మందు పట్టి చేసుకున్నట్లయితే ఈ పురుగుల సమస్య తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ మందు చూసుకున్నట్టే ఇమిడాక్లోరోఫిడ్ అనేది ఉంటుంది. ఇది మన మార్కెట్లో గౌచ్ రూపంలో దొరుకుతుంది. ఇది గౌచ్ అనేది 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల మందు కలుపుకొని మనం దాంతోపాటు ఇందా చెప్పుకున్నట్టు మ్యాంగో జబ్బు కానివ్వండి, సాప్ కానివ్వండి, లేదా ర్యాక్సిల్ కానివ్వండి, ఈ గౌచ్ 3 కలుపుకొని మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే ఈ విత్తనం ద్వారా సంక్రమించేయి అలాగే రసం పీల్చే పురుగును దాదాపు ఒక పంటకు విత్తనం వేసిన తర్వాత 20 రోజుల వరకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఈ వేరుశెనగలో ఎక్కువగా వచ్చేటువంటి ఈ పురుగులు తెగుళ్ళ గురించి కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు. మరి వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల్లో చెప్పుకునేటువంటి విషయాలలో ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వాడే ఎరువులు అనేది విచ్చలవిడిగా రైతులు వాడుతూ వస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. సో మనం దానికి ఎంత సిఫార్సు ప్రకారం మనం ఎరువులు వాడుకున్నట్లయితే దీనిలో మనం కూడా ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, లేకపోతే మనకు వేసవిలో కానీ సాగు చేస్తున్న వేరుశెనగలో చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసరికి ఒక 27 కిలోల యూరియా పడుతుందండి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 100 కిలోల దాకా వేసుకోవాలి. దాంతోపాటు పొటాష్ వచ్చేసరికి దాదాపు 33 కిలోల దాకా వాడుకోవాల్సి వస్తుంది. ఏదైతే మనం సిఫార్సు చేసే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానివ్వండి, పొటాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఆఖరి దుక్కులో వేసుకొని విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే కొంచెం దిగుబడులు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైతే యూరియా మనం చెప్పుకుంటున్నామో, యూరియా అనేది మనకు 25 కిలోల దాకా చెప్తున్నాము. అది దాదాపు మనం విత్తనం వేసే సమయంలో ఒక 18 కిలోలు, తర్వాత విత్తనం వేసిన తర్వాత 30 రోజుల తర్వాత అంటే పూత స్టార్ట్ అయ్యే ముందులో ఒక 9 కిలోలు మనం యూరియా కలుపుకొని మనం చల్లుకొని నీళ్ళు పెట్టుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి సో దానిలో మనం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అంటే తక్కువ ఖర్చుతో మనం తక్కువ ఎరువులు వాడుకొని మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఎరువుల యాజమాన్యం గురించి కూడా మంచి చక్కటి విలువైన సమాచారం రైతు సోదరులకు అందించారు. మరి వేరుశెనగలో దిగుబడి బాగా రావాలన్నా, రైతుకు మంచి లాభాలు కావాలన్నా, మరి కాయలు బాగా ఊరాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? ముఖ్యంగా ఈ ఊడలు భూమిలోకి బాగా దిగాలంటే మొక్క పెరగకుండా చూసుకోవాలి. చాలామంది రైతులు ఏంటంటే మొక్క పెరగట్లేదని చెప్పేసి యూరియానో లేకపోతే ఇంకో డిఏపో లేదా 20 పైపాటుగా ఎక్కువ వాడుతూ వస్తున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగిపోతుంది. మొక్క పెరిగిపోయి ఆ ఊడలు అనేది భూమిలోకి సరిగా దిగక దిగుబడులు అనేది తగ్గుతూ వస్తున్నాయి. సో అందుకని ఏంటంటే మనము సిఫార్సు చేసిన ప్రకారం మన ఎరువులు వాడుకోవడము, దాంతోపాటు మనకు ముఖ్యంగా కాయలో ఊడలు దిగిన తర్వాత భూమిలో ఉన్న కాయ బాగా ఊరాలంటే మాత్రము జిప్సం అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎకరానికి వచ్చేసరికి 200 కిలోల జిప్సాన్ని మనము పంట విత్తిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత 20 రోజులు అంటే పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యే టైంలో అంటే పూత మొగ్గ కానివ్వండి లేదా అక్కడ పూత పూసినట్టు కనిపించిన వెంటనే మనం 200 కిలోల జిప్సం పొలంలో చల్లుకొని అది భూమిలో కలిసే విధంగా మనం చేసుకున్నట్లయితే అది భూమిలో కలవాలంటే కొద్దిగా కలుపు తీసే టైంలో కానివ్వండి చల్లుకోవడము, లేకపోతే గోరు కానీ గుంట కానీ మధ్యలో తోలుకున్నట్లయితే ఇది భూమిలో కలుస్తుంది. ఎప్పుడైతే భూమిలో కలుస్తుందో ఈ ఊడలు దిగిన తర్వాత జిప్సం అనేది భూమిలో అందుబాటులో ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ కాయ బాగా ఊరేదానికి పోషకాలన్నీ దీంట్లో ఉండే కాల్షియం కానివ్వండి, గంధకం కానీ బాగా ఉపయోగపడి కాయ బాగా ఊరిడి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి రైతు సోదరులు కూడా జిప్సం అనేది చాలామంది రైతులు వేయట్లేదు. ఇది తప్పకుండా వేసుకోండి. ఇది వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి కూడా దాదాపు 15% నుంచి 20% వరకు దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాయ బాగా ఊరుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దిగుబడులు అనేది పెరుగుతాయి. ఓకే సార్, మరి కాయ బాగా ఊరాలన్నా కూడా ఎలాంటి మెలకువలు జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందనే విషయాలు కూడా రైతు సోదరులకు తెలియజేశారు. అంటే ఏ పంట అయినా సరే ఈ సూక్ష్మ పోషకాలు ఈ సవరణ చేసుకుంటేనే మంచి దిగుబడులు రైతుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేరుశెనగలో కూడా సూక్ష్మ పోషకాల సవరణ గురించి తెలియజేయండి సార్.
ముఖ్యంగా మనం సూక్ష్మ పోషకాలు ఏంటంటే రబీలో వస్తుంది, ఖరీఫ్లో వస్తాయి, అలాగే సమ్మర్లో. అంటే ఎక్కడైతే మనం పంట వేసిన తర్వాత ఈ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే జింకు లోపాలు ఎక్కువగా వస్తుంటాయి, అలాగే మనకి ఇనుపధాతు లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ జింకు లోపాలు ఏంటంటే భూమి ఎక్కడైతే కాంప్లెక్స్ ఎరువు ఎక్కడైతే ఎక్కువగా వాడుతున్నారో ఆ ప్రాంతాల్లో ఆ నేలల్లో ఈ జింకు లోపాలు ఎక్కువగా మనం పంట మీద గమనించడం జరుగుతుంటుంది. దానికి ఏంటంటే మనకు ఆఖరి దుక్కిలో ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్, ముడి జింక్ అని ఉంటాము, 20 కిలోలు వేసుకోవడము. లేకపోతే ఈ ముడి జింక్ని పైపాటుగా ఒక లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడము. అలాగే మార్కెట్లో చలామిన్ జింక్ అనేది ఈడిటీ ఫార్మేషన్లో దొరుకుతుంటుంది. ఇది కూడా మన ఎకరానికి ఒక 120 గ్రాముల నుంచి 150 గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని సవరించుకోవచ్చు. అలాగే ఇనుపధాతు లోపం అనేది ముఖ్యంగా ఈ ఎక్కడైతే తేమ ఎక్కువగా నీళ్లు ఎక్కువగా పెట్టినప్పుడు లేతాకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడము, తద్వారా మన కిరణజం సంయోగక్రియ తగ్గిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతూ వస్తుంటుంది. సో ఎక్కడైతే మనకు ఈ ఇనుపధాతు లోపాలు గమనించిన వెంటనే పైపాటుగా మనకు మార్కెట్లో దొరికే అన్నబేది ఉంటుంది. ఈ అన్నబేది ఒక లీటర్కు ఒక 5 గ్రాములు, దాంతోపాటు 2 గ్రాముల నిమ్మప్పు కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు వేరుశెనగలో వచ్చే సూక్ష్మ పోషకాలను సవరించుకోవచ్చు. తద్వారా మొక్క బాగా పెరుగుదల ఉండేసి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఈ వేరుశెనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సూక్ష్మ పోషకాల సవరణ గురించి కూడా తెలియజేశారు. అంటే ప్రతి పంటకు కూడా ఈ కలుపు యాజమాన్యం అనేది అవసరం. ఈ కలుపుతో కూడా మరి చాలా వరకు పంట దిగుబడి తగ్గి రైతు నష్టపోయే అవకాశం ఉంది. మరి మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వేరుశెనగ సాగులో ఈ 3 కాలాలలో కూడా కలుపు యాజమాన్యం గురించి రైతు సోదరులకు చివరిగా తెలియజేయండి సార్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు ఏ పంటలో తీసుకున్నా కూడా కూలీల కొరత అనేది ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. సో సరైన సమయంలో మనం కలుపు తీయించలేకపోతే, కూలీలు దొరకలేదని చెప్పి వదిలేసి ఇక సరైన సమయంలో కలుపు తీయించలేకపోతే మాత్రము ఏ పంటలైనా కూడా దిగుబడులు అనేది చాలా తగ్గుతూ వస్తుంటాయి. సో అందుకని ఏంటంటే వేరుశెనగలో కూడా మన సరైన సమయంలో దాదాపు విత్తనం వేసిన తర్వాత 20 రోజుల నుంచి దాదాపు 30 రోజుల లోపల మనం కలుపు తీయించలేకపోతే మాత్రం దిగుబడులు అనేది చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో అందుకనే మనం ఎప్పుడైతే కలుపు బాగా పుడుతుంది, మా పొలాల్లో ఎక్కువగా వస్తుంది అని చెప్పి మీకు రైతుల సోదరులకు అవగాహన ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని అందుకని విత్తనం వేసిన వెంటనే మనకు మార్కెట్లో పెండి మిథిలిన్ దొరుకుతుంటుంది. ఈ పెండి మిథిలిన్ ఎకరానికి ఒక లీటర్ కానివ్వండి, లేదా బ్యూటాక్లోర్ కూడా ఉంటుంది. ఈ బ్యూటాక్లోర్ కూడా ఎకరానికి 1 లీటరు. సో పెండి మిథిలిన్ కానివ్వండి, బ్యూటాక్లోర్ కానీ ఏదైనా కూడా ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడుకోవచ్చు అండి. ఈ విత్తనం వేసిన వెంటనే మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కలుపు పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ మధ్య కాలంలో కొంచెం ఈ పెండి మిథిలిన్ అలాగే ఇమిజాతపిర్ కాంబినేషన్లో మనకు మార్కెట్లో అందుబాటులో వేలర్ అనేది దొరుకుతుంటుంది. ఈ వేలర్ వచ్చేసరికి ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేలర్ మందు కలుపుకొని మనం పిచికారి చేసుకున్నా కూడా వేరుశెనగలో వచ్చే కలుపును చాలా వరకు ఆకుజాతి కానివ్వండి, అలాగే గడ్డి మొక్కలు కానివ్వండి, దాదాపు పంట వేసిన తర్వాత 20-25 రోజుల వరకు ఎలాంటి మొలక రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సో అందుకని కూలీల కొరత ఉంది కాబట్టి కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కలుపు మందులు వాడుకొని రైతులు చాలా వరకు మనకు ఈ కలుపు రాకుండా వేరుశెనగలో నివారించుకుంటే సరిపోతుంది. అలాగే పంట వేసిన తర్వాత మనం నీళ్లు పెడుతుంటాం కాబట్టి ఈ నీళ్లు పెట్టినప్పుడు తడులకు వేరుశెనగలో మనకు ఈ కలుపు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ దీంట్లో ఏంటంటే గడ్డి మొక్కలు ఉన్నట్లయితే, అయితే గడ్డి జాతి మొక్కలు ఏదైనా వేరుశెనగలో వచ్చినట్లయితే మనకు మార్కెట్లో దొరికే టర్గా సూపర్ కానివ్వండి, ఇప్ సూపర్ కానివ్వండి, ఎజిల్ కానివ్వండి. ఎజిల్ అయితే ఎకరానికి 1/4 లీటర్ సరిపోతుందండి. ఈ టర్గా సూపర్ వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 400 మిల్లీలీటరు, ఇప్ సూపర్ వచ్చేసరికి 1/4 లీటరు. ఈ 3 మందుల్లో ఏదైనా ఒకటి చాలు, గడ్డి మొక్కలు మాత్రమే నిర్మూలిస్తాయండి, ఆకుజాతి కలుపు పోదు దీనికి. సో ఈ 3 మందులు ఏదైనా ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది. పొలం అన్నాక ఆకుజాతి కలుపు వస్తుంటుంది, గడ్డి మొక్కలు వస్తుంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని మనం రెండింటిని నివారించుకోవాలంటే ప్రస్తుతానికి వేరుశెనగలో మనం వాడుకోదగ్గ మందులు చూసుకున్నట్లయితే ఇమిజాతపిర్ అనేది మనకు పర్చూట్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. ఈ ఇమిజాతపిర్ అనేది ఎకరానికి వచ్చేసరికి 1/4 లీటరు మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే వేరుశెనగకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి నష్టం కలగకుండా పొలంలో ఉన్న ఆకుజాతి కానివ్వండి, గడ్డి మొక్కలు కానీ అన్నీ కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. సో కలుపు మందులు ఉన్నాయి కాబట్టి పంటను బట్టి కలుపు మందులు వాడుతుంటాయి. సో అది మీ సంబంధించిన వ్యవసాయ అధికారి కానివ్వండి లేదా శాస్త్రవేత్త సలహాలు తీసుకున్న కలుపు మందులు వాడుకున్నట్లయితే అన్నీ కూడా పంటలో వచ్చే కలుపునంతా కూడా నిర్మూలించుకోవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో కూడా మనము ఎక్కువ దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, బాగుంది. మరి ఈ వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగంగా కలుపు యాజమాన్యంతో పాటుగా అవసరాన్ని బట్టి నీటి తొడుల విషయం కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. వేరుశెనగ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వేరుశెనగ సాగులో యాజమాన్యం పద్ధతుల గురించి కూడా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం
ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం అండి.